ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశంలో కీలక అంశాలపై చర్చించనున్నారు. రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లతో పాటు మరిన్ని అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రైతు భరోసా విధి విధానాలపై చర్చించి ఇవాళ నిర్ణయం తీసుకోనున్నారు. సంక్రాంతి నుంచి రైతు భరోసా విధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తానని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు రైతు భరోసాకు సంబంధించి దరఖాస్తులను తీసుకునే అవకాశం ఉంది. ఈ 14వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో నిధులను జమ చేయనుంది. రైతు భరోసా కింద 7,500 రూపాయల నగదును జమ చేయడానికి అవసరమైన విధి విధానాలను కేబినెట్ ఇవాళ ఆమోదించనుంది. 10 ఎకరాల్లోపు ఉన్న రైతులకు, ఆదాయపు పన్ను చెల్లించని వారికి, ప్రభుత్వ ఉద్యోగులు కాని వారికి రైతు భరోసా ఇచ్చే అవకాశం ఉంది. పంట సాగు చేస్తేనే పెట్టుబడి సాయం అందించాలని సర్కార్ యోచిస్తోంది. అంతేకాదు, రైతు భరోసా నిధులు పక్కన పెట్టి పట్టకుండా శాటిలైట్ సేవల ద్వారా సాగు వివరాలను తెలుసుకునేలా కసరత్తు చేస్తోంది. పంట పెట్టుబడి సాయానికి సీలింగ్ విధించాలా వద్దా అనే దానిపై కూడా ఈ భేటీతో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే రైతు భరోసా పథకం అమలు, విధి విధానాల రూపకల్పన కోసం ప్రభుత్వం సబ్ కమిటీని నియమించింది. ఆ కమిటీ పలుమార్లు భేటీ అయ్యి చర్చించింది, సలహాలు, సూచనలు స్వీకరించింది. కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కమిటీ ఇచ్చిన నివేదికపై కేబినెట్లో చర్చించి నిర్ణయాలను ప్రకటించనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసే విషయంపై నేడు కేబినెట్లో చర్చించి ఆమోదం తెలపనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు మంజూరు కాలేదు. 10 ఏళ్లలో అనేక మంది పేదలు రేషన్ కార్డుల కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. తెలుపు రంగు రేషన్ కార్డులుంటేనే ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందుతాయి. అదే సమయంలో తమకు అన్ని రకాలుగా ప్రయోజనం దక్కుతుందని భావించి దీనికోసం ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించి విధి విధానాలపై నేడు కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. త్వరలో తెలంగాణ వ్యాప్తంగా రేషన్ కార్డులను ఇచ్చేందుకు అవసరమైన చర్యల గురించి చర్చించనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. చెప్పండి రాజు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ సచివాలయంలో ఇవాళ సాయంత్రం 4 గంటలకు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కానుంది. ఇందులో కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. ప్రధానంగా రైతు భరోసా సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాలు వేస్తామనేటటువంటిది సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. అదే నేపథ్యంలో కూడా ఎవరెవరికి రైతు బంధు ఇవ్వాలి, సాగు చేస్తున్నటువంటి ప్రతి ఎకరానికి రైతు బంధు ఇచ్చే విధంగా కూడా కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ బట్టి విక్రమార్క ఇటీవల పలు దఫాలుగా కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. పలువురి రైతులకు అలాగే వ్యవసాయ నిపుణుల యొక్క సూచనలు, అభిప్రాయాలు సేకరించిన అనంతరం కూడా ఇలా ప్రాథమిక నిర్ణయానికి వచ్చినట్లయితే తెలుస్తా ఉంది. ఆ అంశంతో పాటుగానే రైతు కూలీలకు కూడా ఏడాదికి 12,000 రూపాయల ఆర్థిక సాయం అందజేసే విధంగా కూడా మేనిఫెస్టోలో 6 గ్యారెంటీల్లో ప్రధాన అంశంగా కూడా చేర్చినటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటుగానే సంక్రాంతి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు జారీ చేస్తామనేది ప్రభుత్వం చెప్తున్నటువంటి అంశం. దాంట్లో తెల్ల రేషన్ కార్డులు ఎవరెవరికి మంజూరు చేయాలి, దాని విధి విధానాలు ఏంటి అనేటటువంటి అంశానికి సంబంధించి, అలాగే కొత్తగా కొలువున్నటువంటి సర్కార్ సన్న బియ్యాన్ని కూడా పౌర సరఫరాల శాఖ ద్వారా అందజేయాలనేటటువంటి అంశానికి సంబంధించి కూడా నిర్ణయానికి వచ్చింది. ఇటువంటి నిర్ణయాలతో పాటుగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ అంశం, అలాగే
ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి వర్గీకరణ మీద ఇప్పటికే కేబినెట్ అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. ఈ అంశాలన్నిటి మీద కూడా ఇవాళ కీలక నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం ఉంది. వీటితో పాటుగానే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి కూడా విధి విధానాలు రూపొందించేటటువంటి అవకాశం ఉంది. కీలకమైనటువంటి నిర్ణయాలు ఈ కేబినెట్ సమావేశంలో తీసుకోనున్నారు. అయితే పలు అంశాలకు సంబంధించి అటు రైతు భరోసాకు సంబంధించి, అలాగే ఎస్సీ వర్గీకరణ, ఇటు బీసీ రిజర్వేషన్ పెంపు అంశానికి సంబంధించి బీసీ ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఈ అంశాలన్నింటినీ క్రోడీకరించి ఇవాళ కీలకమైనటువంటి చర్చ కేబినెట్ లో జరగనుంది. అయితే ఇవాళ సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ సచివాలయంలో ఈ యొక్క సమావేశం ప్రారంభమవుతుంది. ఆ అనంతరం కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాలను కూడా తదనంతరం మీడియాకు వెల్లడించేటటువంటి అవకాశం అయితే ఉంది. ఓవరాల్ గా తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి తర్వాత తీసుకునేటటువంటి స్టెప్ ఏ విధంగా ఉండబోతా ఉంది, ప్రజలకు అందించేటటువంటి సంక్షేమ పథకాల విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్తా ఉంది అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా మరింత సమాచారం స్పష్టత వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. శోభ. రైట్, థ్యాంక్ యూ రాజు. ఇక ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇప్పటికే యాప్ ద్వారా సమాచారాన్ని సేకరిస్తున్నారు. లబ్ధిదారుల సంఖ్యను తేల్చనున్నారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయల నగదు చెల్లించనుంది. అయితే తొలి విడతగా సొంత స్థలం ఉన్న వారిని ఈ పథకం కింద ఎంపిక చేయనున్నారు. దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్న వారందరినీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీంతో ఈ 3 కీలక అంశాలపై నేడు కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇవాల్టి కేబినెట్ భేటీలో బీసీ డెడికేటెడ్ కమిషన్, ఎస్సీ వర్గీకరణ కమిషన్ నివేదికలపై కూడా చర్చ జరగనుంది. అంతేకాకుండా టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట ఆలయానికి కూడా బోర్డును ఏర్పాటు చేయడంపై నిర్ణయం తీసుకోనుంది. ఇందిరమ్మ ఇళ్ల సర్వే, టూరిజం పాలసీతో పాటు మరికొన్ని అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది. మరోవైపు భూభారతి బిల్లుకు శాసనసభ ఆమోదముద్ర వేసింది. త్వరలోనే గవర్నర్ ఆమోదముద్ర వేస్తే చట్టంగా మారనుంది. అయితే ఈ చట్టాన్ని ఎప్పటి నుంచి అమల్లోకి తీసుకువస్తారనే దానిపై కూడా కేబినెట్ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. అంతేకాకుండా గ్రామ స్థాయిలో రెవెన్యూ అధికారుల నియామకంపై చర్చించనున్నారు.